ఇవాళ వెజ్ కీమా బిర్యానీ ఎలా చేస్తారో చూసేద్దామా. నా దగ్గర అయితే మిల్ మేకర్ గ్రాన్యూల్స్ లేకుండా, అందుకనే ఫుల్ మిల్ మేకరే తీసుకొని 1.5 మినిట్ వరకు అవెన్లో బాయిల్ చేసుకున్నాను. మీరు స్టవ్ మీద కూడా బాయిల్ చేసుకోవచ్చు, లేదా వేడి నీళ్ళలో కూడా నానబెట్టి పెట్టచ్చు. తర్వాత బాయిల్ చేసుకున్నాక దీన్ని వాటర్ అంతా పిండేసి చాపర్లో వేసి మంచిగా ఫైన్గా చాప్ చేసుకున్నాను అనమాట. ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిరపకాయలు, పెరుగు, నిమ్మకాయ రసం, ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా 400 గ్రామ్స్ బియ్యం తీసి కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం బిర్యానీకి ఎలా 90% రైస్ కుక్ చేసుకుంటాం, అన్నీ హోల్ గరం మసాలా, నూనె పోసి అలానే కుక్ చేసుకోండి. ఒక బొగాన్లో నూనె, హోల్ గరం మసాలా అంతా వేసి ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయినాక ఈ మిక్చర్ ఏదైతే చేసి పెట్టుకున్నాం కదా అది వేసి 1 మినిట్ కోసం మంచిగా ఫ్రై చేసిన. దాని తర్వాత దాన్ని మంచిగా పేర్చి అందులో 90% కుక్ అయిన రైస్ వేసేసా. దాని మీద నుండి గరం మసాలా ఇంకా 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. మీరు నెయ్యి వద్దంటే ఉల్లిగడ్డలు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటా, ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై చేసుకుంటాం కదా, ఆయిల్ కూడా పోసుకోవచ్చు అనమాట. మీది నుండి గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. దీన్ని తవ్వ పైన పెట్టి 15 మినిట్స్ వరకు దమ్ చేశాను అనమాట. ఫస్ట్ చూస్తున్నారు కదా మంట పెద్దగా ఉండే, దాని తర్వాత చిన్నగా చేసేసా. పుల్లలుగా రైస్ చాలా బాగుండే. 15 మినిట్స్ వరకు దమ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్లో బాగుందో లేదో.